తబిత లేచిన రీతిగా నీ జీవితంలో కూడా జరగవు అని మరి చచ్చినటువంటి స్థాయిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా జరిగి తీరాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మోకాళ్ళ ప్రార్థన అనుభవము మనలో ఉండవలసినదే. చాలా మంది నేటి కాలంలో మోకాళ్ళ ప్రార్థన చేయట్లా. కానీ గమనించండి, మన మోకాలు నలిపెక్కాలి. మన మోకాలు నలిపెక్కితేనే మన ముఖము తెలిపెక్కుతుంది అంటే అప్పుడు సాతాను ముఖము పులిపెక్కుతుందని చెప్తారు. కాబట్టి సాతాను మనము జయించాలి అంటే గనుక వాక్యము చదివితే జయించడం కాదు, కానీ సాతాను మనం జయించాలి అంటే మోకరించి ప్రార్థన చేస్తే వాడికి వణుకు పుడుతుంది. సాతానికి వణుకు పుట్టేస్తుంది. మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే చాలు. మోకాళ్ళుని ప్రార్థన చేస్తే సాతానుడు మన దరికి రాలేడండి. వాడు పారిపోతాడు. వాడికి చాలా భయము. వాడికి వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ మోకరించి ప్రార్థన చేస్తే వారి దగ్గర వాడు నిలవలేడు. కాబట్టి దయించి మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి మీరందరూ వెళ్ళాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను.